వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చి మనం స్పామ్ డెవిల్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇప్పుడు వచ్చేసి స్పామ్ డెవిల్ మూవీ ఇది వచ్చేసి హాలీవుడ్ 2008లో రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ. తెలుగు డబ్బుడ్ వర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ మూవీ గురించి తెలుసుకుందామంటే ఫస్ట్ ఈ మూవీలో వచ్చేసి స్టార్టింగ్లో ఒక లేడీ మర్డర్ అయ్యేది చూపిస్తారు, చనిపోయేది చూపిస్తారు. ఒక స్వాంప్లో లాక్కొచ్చి ఎవరు చంపినట్టు చూపిస్తారు. అయితే ఇట్లా మర్డర్స్ ఎందుకు అవుతున్నాయి ఏంటి అని చెప్పి తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒకతను హీరో 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 గురించి లాస్ట్కి తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి అక్కడ పోలీస్ ఆఫీసర్, ఏజ్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళ కూతురు ఉంటుంది. వాళ్ళ కూతురుని వచ్చేసి ఆ ఊరికి రమ్మని పిలుస్తారు. వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ అయింది అని చెప్పి పిలుస్తాడు. అయితే అక్కడ తెలుస్తుంది అలాగే యాక్సిడెంట్ కాదు, వాళ్ళ ఫాదర్ మీద మర్డర్ కేసు పడ్డది అని చెప్పి అంటాడు అతను. అయితే ఇక అతను వచ్చేసి ఇక ఆ ఊరు పులిమేరనే కార్ ఆపి తీసుకురాడు. అయితే ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకుంటుంది. అయితే వాళ్ళ ఆ ఊర్లో మొత్తం వాళ్ళ ఫాదరే చాలామంది చంపేశారని చెప్పి అంటారు. అయితే హీరోయిన్ వచ్చేసి ఒప్పుకోదు, వాళ్ళ ఫాదర్ లాంటి వాడు కాదని చెప్పి. వాళ్ళ ఫాదర్ పోలీస్ ఆఫీసర్, కాకపోతే చాలా రోజు నుంచి ఎవరు కనిపించడం. అది ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫార్మేట్ ఉంటుంది కాబట్టి హీరోయిన్ కలుస్తారు. హీరోయిన్ ఎప్పుడు చేస్తున్నావు ఏంటి అని తన డేస్ తెలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండమని అంటారు పోలీస్ ఆఫీసర్స్. అయితే ఇక్కడ ఆ హీరో వచ్చేసి తనకు వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా పరిచయం అయి వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. అయితే ఇక్కడ తనతో పాటు వచ్చిన పోలీస్ ఆఫీసర్ వచ్చేసి ఇంకా వాళ్ళ ఫాదర్ గురించి తెలుసుకుంటుంది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి పోలీస్ ఆఫీసరు, తను అలా అందరిని చంపడని చెప్పి. అయితే జాగ్రత్తగా ఉండు అని హీరోయిన్ కూడా అంటుంది. అయితే తనతో పాటు వచ్చిన ఒకతను పర్సన్ తన గురించి ఎవరికి తెలియదని అంటారు. అయితే ఇంకా స్టోరీ ఇట్లా స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇంకా హీరోయిన్కి మధ్య ఫారెస్ట్లో ఒక దగ్గర కనిపిస్తే ఇంకా ఫాదర్ అంటాడు తన ఎంబడుచున్న హీరో అతను మంచివాడు కాదని చెప్పి అంటాడు. అది ఎందుకో మీకు లాస్ట్కి తెలుస్తుంది. అయితే ఇంకా అక్కడ పోలీస్ ఆఫీసర్కి వచ్చేసి ఇంకా దారిలో హీరో పరిచయం అవుతాడు. పోలీస్ ఆఫీసర్కి పరిచయం ఇంకా తను వచ్చేసి ఇంకా తననే హీరోయిన్ని టాప్ చేసినా అని చెప్పి తీసుకొచ్చినా అని అంటారు. అదే ఫారెస్ట్లో హీరో వచ్చేసి ఇక్కడ తను డెవిల్ అన్నట్టు, డ్యామ్ డెవిల్ అన్నట్టు, స్వాంప్ అంటే ఇంకా మురికి కూపంలో బురద నీళ్ళలో ఉంటుంది స్వాంప్ అన్నట్టు. స్వాంప్ డెవిల్ అన్నట్టు, బురద నీటి రాక్షసుడు అన్నట్టు. అయితే ఇటు ఒక్కరిని చంపుతుంటాడు. అతను ఎందుకు చంపాడు ఏంటి దానికోసం సపరేట్ స్టోరీ ఉంటుంది. తను వచ్చేసి అన్యాయంగా ముగ్గురు రేప్ చేశారని చెప్పి అతను చంపేస్తాడు. అయితే వాళ్ళ మీద రివెంజ్ కోసం తనకు డెవిల్ లాగా అవుతాడు. అవి అందరిని చంపుతుంటాడు. క్లైమాక్స్లో తను వచ్చేసి హీరోయిన్ని తీసుకెళ్తే ఇంకా హీరోయిన్ని వాళ్ళ ఫాదర్ ప్లస్ ఇంకా కొంతమంది ఉంటారు, ఆ పోలీస్ ఆఫీసర్, వాళ్ళందరూ ఎలా కాపాడారు ఏంటి, ఆ డెవిల్ని ఎలా చంపారు ఏంటి, అదే టోటల్ స్టోరీ. క్లైమాక్స్లో స్లామ్ డెవిల్ని అయితే తనకు వచ్చేసి ఊరు వరకే ఉంటాడు. ఊరు దాటితే తను చనిపోతాడు అన్నట్టు. అలా తెలివిగా ఊరు దాచిపెట్టి దాన్ని చంపేస్తారు. అది టోటల్ స్టోరీ. మొత్తం మూవీ అయితే బాగానే ఉంటుంది, ఎంగేజింగ్గానే ఉంటుంది, ఇక్కడ బోర్ కొట్టదు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి, డెవిల్ గ్రాఫిక్స్. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. స్టోరీ అయితే ఇంట్రెస్టింగ్గానే సాగుతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.